ఈ వీడియోలో బండి సంజయ్ కొడుకు భగీరథ్ లేటెస్ట్ అప్డేట్ గురించి మాట్లాడదాం. చాలా షాకింగ్ అప్డేట్. ఇందులో ఒకటి నాకు ఆశ్చర్యానికి గురేసింది ఏంటంటే, పోలీస్ సిస్టమ్ మరీ ఇంత గ్రాంటెడ్గా తీసుకుందా ఎవరిని, పబ్లిక్ని, ఎస్పెషల్లీ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళని. అంటే ఎన్ని ఫ్లాస్ ఉన్నాయంటే ఈ కేసులో. అందుకే లేటెస్ట్ అప్డేట్ అన్నా. పూర్తిగా చూడండి, ఎక్కువసేపు ఉండదు. పూర్తిగా చూసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నాకు తెలిసి చాలామంది ఇది ఫాలో అవుతున్నారు. ఐరనీ కన్నా ప్యాథటిక్ టు నో దట్ ఈ విషయాన్ని సెంట్రల్ మీడియా మంచిగా కవర్ చేస్తుంది. నేను మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ గురించి చెప్తున్నా. సెంట్రల్ మీడియా కవర్ చేస్తుంది. ఇక్కడ ఉన్న యూట్యూబర్లు అట్లీస్ట్ కవర్ చేస్తున్నారు భయపడకుండా. మన లోకల్ మీడియా మాత్రం కవర్ చేయట్లే, మన స్టేట్ మీడియా కవర్ చేయట్లే. ఎందుకు? ఎంత బ్రాడ్ లైట్లో మీరు సోల్డ్ అవుట్ అని చెప్పి మీరు ఐపీఎల్లో జెండాలు ఎత్తుందంటే, బోర్డులు ఎత్తుందంటే ఎత్తేస్తున్నారా? అక్కడ ఎంత జరుగుతున్నా మేము ఇలానే ప్రొజెక్ట్ చేస్తాం అంటే ఎంత దిక్కుమాల లాజిక్లు, ఎన్ని ఫ్లాస్ ఉన్నాయంటే వన్ బై వన్ మాట్లాడదాం విత్ లేటెస్ట్ థింగ్. ఫస్ట్ సీక్వెన్స్లో వెళ్దాం. అబ్స్కాండ్ అయిపోయాడని పోలీసులు చెప్తున్నారు. అది అంత దారుణమైన విషయం పోలీసుల నోట్లో నుంచి వినడం. అబ్స్కాండెడ్ ఏంది? ఆ మనిషి ఏమైనా గాలా, లేకపోతే గాలిలో వాటరా ఎవాపరేట్ అయ్యి వెళ్ళిపోవడానికి? ఎలా అబ్స్కాండ్ అవుతాడు? అబ్స్కాండ్ అయ్యేలా మీరు కదా చేశారు. కేసు ఎప్పుడు ఫైల్ అయింది? 8వ తారీఖున అర్ధరాత్రి ఫైల్ అయింది. ఇప్పుడు వచ్చారు వాళ్ళ అమ్మగారు 7వ తారీఖున రాత్రి 7 గంటలకు వస్తే, చాలా కష్టపడితే వాళ్ళు చాలా చేసిన తర్వాత ఇక చనిపోతామని తర్వాత అర్ధరాత్రి 12:30 1 గంట టైం లైన్లో మీరు కేసు ఫైల్ చేశారు. 8వ తారీఖు మే. అది కూడా మీకు తెలుసు వీళ్ళు ఫైల్ చేస్తారని తెలిసి మీకు ఆల్రెడీ బండి సంజయ్ కొడుకు వాళ్ళ దగ్గర నుంచి మీకు కంప్లైంట్, మీరు వేరే స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేశారు. దెర్ ఈజ్ అ డిఫరెన్స్ మీకు తెలుసుకోవాల్సింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ వేరు, కంప్లైంట్ తర్వాత ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఎఫ్ఐఆర్ తర్వాత ఛార్జ్ షీట్. ఓకేనా? వీళ్ళు ముందుగానే వీళ్ళకి తెలుసు. ఎందుకంటే ఇది పెద్ద సినిమా మాట. ఇది ఏమరా హనీ ట్రాప్ ఆడిన వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పింది మళ్ళీ చెప్తున్నా. హనీ ట్రాప్ అనే విషయాన్ని మైనర్ పిల్లకి వర్కౌట్ అవ్వదు. హనీ ట్రాప్ అని చెప్పి నువ్వు సైకలాజికల్గా అమ్మాయిని ఎఫెక్ట్ చేసి, నువ్వు ఎష్యూరెన్స్ ఇచ్చి, నువ్వు కొన్ని పదాలు ఇక్కడ వాడకూడదు, అబ్యూజ్ చేసి కాంప్రమైజ్లు వర్కౌట్ అవ్వకపోతే వాళ్ళు మీ మీద కేసు వేస్తారని తెలిసి మీరు ముందుగానే కంప్లైంట్ రిజిస్టర్ చేయించుకొని వేరే పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఎఫ్ఐఆర్ పెడతారని మీకు తెలుసు. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇన్ కేస్ ఫైల్ చేస్తే, కంప్లైంట్ ప్లస్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తే అప్పుడు మీరు బ్యాక్ డేటెడ్లో ఒక ఎఫ్ఐఆర్ క్రియేట్ చేస్తాము అని చెప్పి ముందుగా ప్లాన్గా అనుకొని చేసిన ప్రక్రియ ఇది. మనం హ్యూమన్ ఐస్తో చూస్తే ఎలా ఉందరా అంటే, ఇక్కడ కేసు ముందు వాళ్ళు ఫైల్ చేశారు, తర్వాత కొన్ని అవర్స్ తర్వాత ఈ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఫైల్ చేశారు అన్నట్టు చూపిస్తున్నారు. బట్ ఇదంతా వాళ్ళకి తెలిసి బ్యాక్ డేటెడ్లో చేయించిన విషయం ఇది. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇదంతా జరిగింది 8వ తారీఖున జరిగితే ఈరోజు 12వ తారీఖు. 4 రోజులు టైం ఇస్తే పారిపోడా, అబ్స్కాండ్ అవడా? చిన్న పిల్లలు కూడా తెలుసు పారిపోవడానికి ప్రథమంగా ఎవరి హస్తం ఉంది, ఎవరెవరు హెల్ప్ చేశారు, ఇంక్లూడింగ్ పోలీస్ సిస్టమ్. ఇక్కడ పోలీస్ సిస్టమ్ ఫెయిల్ అయిందా లేదా? సిస్టమ్ ఫెయిల్ అయిందా లేదా? ఇప్పుడు ఓకే, డియర్ సీఎం గారు ఆయన ఏం చెప్పారంటే, అల్లు అర్జున్ కేసు అప్పుడు సెలబ్రిటీస్కి ఒక న్యాయం, పొలిటీషియన్లకు ఒక న్యాయం, కామన్ మ్యాన్కి ఒక న్యాయం ఉండదు, న్యాయం అందరికీ సమానంగా పనిచేస్తుంది అన్నారు. ఇక్కడ ఎందుకు సమానంగా పనిచేయట్లే? ఇక్కడ ఎందుకు ఈ అబ్బాయి ఇది రైట్ ఆర్ రాంగ్ పక్కన పెట్ట, అరెస్ట్ వేరు, జైల్లో పెట్టడం వేరు. అరెస్ట్ వేరు, జైల్లో పెట్టడం వేరు. ఇక్కడ ఈ కేసు, ఈ పాక్సో కేసులో అది ఆ పర్సన్ అది రైట్ ఉన్నా రాంగ్ ఉన్నా ఫస్ట్ ఫండమెంటల్ థింగ్ ఏంటంటే అరెస్ట్ చేయాలి, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయలే, 4 రోజులు ఆగారు. అరెస్ట్ చేయకుండా అటుపక్క వాళ్ళు క్రియేట్ చేసిన ఫేక్ ఎఫ్ఐఆర్ని రుద్దారు. సోకాల్డ్ మన లోకల్ మీడియా వాళ్ళు, సోకాల్డ్ కొన్ని ఛానల్స్. ఎందుకు? మీకు తెలుసు, నాకు తెలుసు. అంటే ఇదే థింగ్ ఒక కామన్ మ్యాన్కి జరిగితే ఇలా అవుద్దా అంటే అస్సలు అవ్వదు. అప్పుడు చట్టం దాని పని ఫాస్ట్ ఫార్వర్డ్ మోషన్లో చేసుకుని వెళ్ళిపోద్ది. వెరీ గుడ్, అలాగే చేయాలి. ఇక్కడ ఎందుకు చేయట్లేదు? ఇక్కడ మీరు 4 రోజులు టైం ఇచ్చి ఇప్పుడు అబ్స్కాండ్ అయిపోయారు, ఇంకా వెతుకుతున్నాం. ఒకవేళ అబ్బాయి అక్యూజ్డ్ అఫెన్స్ అని తెలిస్తే అప్పుడు అరెస్ట్ చేస్తామని అంటున్నారు. ఇప్పుడు పోలీసు లేటెస్ట్ అప్డేట్. ఇక్కడే పెద్ద ఫ్లా ఏంటంటే, ఎక్యూజ్డ్
అఫెన్స్ ఉందా లేకపోయినా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత అఫెన్స్ ఉందని తెలిస్తే అప్పుడు జైల్లో పెట్టాలి. ఇక్కడ ఒక మైనర్ పాప మీద అక్కడ జరిగిన కేసు ఏంది, మీరేమో 4 రోజులు వాళ్ళకి టైం ఇవ్వడం ఏంటి, ఆ పర్సన్ అబ్స్కాండ్ అయిపోయాడో మాకు తెలియదు అనడం ఏంటి, ఒకవేళ పట్టుకున్న తర్వాత ఒకవేళ అఫెన్స్ ఉందని తెలిస్తే అప్పుడు మేము అరెస్ట్ చేస్తాం అనడం ఏంటి. సేమ్ థింగ్ అబ్బాయిని పక్కన పెట్టి ఎవరికి నీకో నాకో మీరు చూసిన వాళ్ళు ఎవరికో జరిగితే వాళ్ళు అలాగే చేస్తారా? చేయరు. సో ఇక్కడ ఎవరు సిస్టంలో ఇక్కడ ఏది ఎక్కువ గట్టిగా ఫెయిల్ అయిందంటే పొలిటీషియన్స్లానే ఉంటారు. పోలీసులు ఎవరికి పని చేయాలి? మనకి, మన సర్వెంట్స్, పబ్లిక్ సర్వెంట్స్. దే ఆర్ నాట్ ఎమ్మెల్యే సర్వెంట్స్ ఆర్ ఎంపీ సర్వెంట్స్ ఆర్ సీఎం సర్వెంట్స్, పబ్లిక్ సర్వెంట్స్. సో పబ్లిక్కి పని చేయాలి కదా. పబ్లిక్కి పని చేయకుండా వాళ్ళు ఏదైతే చెప్పారో వాళ్ళ స్క్రీన్ ప్లే బేసిస్ మీద ఆ ఫేక్ ఎఫ్ఐఆర్, ఫేక్ కంప్లైంట్ల మీద ప్రొజెక్షన్ ఇచ్చుకుంటూ ఈ అబ్బాయిని వదిలేసి ఇప్పుడేమో అబ్స్కాండ్ అయిపోయాడు, అబ్స్కాండ్ తర్వాత పట్టుకున్న తర్వాత ఇవి చేయాలి, అఫెన్స్ అయితే ప్రూవ్ అయిన తర్వాత ఇన్నందరేంది. ఇంకో పెద్ద మిస్టేక్ పోలీసులది. సరే ఆ బ్యాక్ డేటెడ్ ఎఫ్ఐఆర్ పోనీ ఒకవేళ ఫ్రంట్ డేటెడ్ ఎఫ్ఐఆర్ అనుకుందాం, అందులో మీరు అసలు కంప్లైంట్ ఎలా రిజిస్టర్ చేస్తారు, కంప్లైంట్ రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ ఎలా క్రియేట్ చేస్తారు, మైనర్ డీటెయిల్స్ మీకు ప్రూఫ్ ఉండాలి కదా. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఏముంది? లేదు. అదొక మిస్టేక్. ఇంకోటి ఎఫ్ఐఆర్ మళ్ళీ డిస్క్లోజ్ చేయడము, దాన్ని సోకాల్ సోషల్ మీడియాలో అందులో మైనర్ తాలూకా డీటెయిల్స్ అన్నీ మీరు డిస్క్లోజ్ చేయడం, అది ఇంకా రాంగ్, ఇంక్లూడింగ్ ఫేస్ రివిలేషన్. ఇన్ని తప్పులు జరుగుతున్నాయి. నేను ఎవరు అడగట్లే, ఎవరో పట్టించుకోవట్లేదు, వీళ్ళకి మాత్రం రూల్స్ వేరేలా పనిచేస్తున్నాయి. ఇక్కడ ఎవరైతే అసలైన విక్టిమ్ ఉన్నారో వాళ్ళ ఎఫ్ఐఆర్ గురించి ఎవరు డీటెయిల్గా మాట్లాడలే. ఆ ఎఫ్ఐఆర్ క్రియేట్ చేయడానికి కొన్ని అవర్స్ తీసుకున్నారు, మళ్ళీ దాని మీద ఏమైనా పని చేస్తున్నారు అంటే అంత కామెడీగా ఉందంటే. మోడీ గారు వచ్చారు అందుకే బిజీగా ఉన్నాం అంటే మోడీ గారు వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగినా, దొంగలు వచ్చినా, తీవ్రవాదులు వచ్చినా, ఎవరు వచ్చినా ఏమైనా చేసుకోవచ్చా అంటే వీవీఐపీలు వచ్చినా, సీఎంలు వచ్చినా, పీఎంలు వచ్చినా ఆ టైంలో పోలీసులు అక్కడే ఉంటారంట. అదే చెప్తున్నారు, మేము బిజీగా ఉన్నాం, మేము అందుకే దీని మీద చూడలేకపోయామంటే అది ఎంత బక్వాస్ రీజన్ అది. అంటే ఆ టైంలో ఎన్ని దొంగతనాలు జరిగినాయి, ఇది పక్క పెట్టి ఏం జరిగినా మీరు ఇలానే ఉంటారా? పీఎం గారు ఉన్నారు కాబట్టి మేము అక్కడ ఉన్నాం, దొంగతనాలు జరిగాయి కాబట్టి మేము చూసుకోలేదా అంటే అంత దరిద్రంగా ఉంటుంది. ఇది చెప్పింది కూడా అలానే ఉంది. నీకు ఎక్కడ అర్థం కావాలి ఎవరి స్క్రీన్ ప్లే మీద నడుస్తుంది, ఏం జరుగుతుంది ఏంటి. ఇంకొక విషయం మళ్ళీ క్లియర్గా చెప్తా, అక్కడ అమ్మాయి తప్పు చేసినా చేయకపోయినా, ఇంటెన్షనల్గా చేసినా అన్ఇంటెన్షనల్గా చేసిన అమ్మాయి మైనర్. సో ఒక అమ్మాయి ఎస్ అన్నా నో అన్నా చేసిన తర్వాత అమ్మాయి ఫైల్ చేస్తే డన్ అండ్ డస్టెడ్. అదే ఆ కేసు తాలూకా మెయిన్ రూల్. ఓకే, ఇది హనీ ట్రాప్ ఈ ట్రాప్ అని పక్కన పెడితే మెయిన్గా అక్కడే ఫెయిల్ అయింది. అండ్ ఆ అబ్బాయి తాలూకు అక్యూజ్డ్ హిస్టరీ చూస్తుంటే అంత కరెక్ట్గా ఉంది. ఎంత కరెక్ట్గా ఉందంటే ఇవి చేయడానికి ఆస్కారం చాలా ఉందని చెప్పడానికి చాలా చక్కగా ఉంది హిస్టరీ. యాంగర్ ఇష్యూస్ కానీ, బయట వేరే కాలేజీల్లో కానీ, ఆఫీసుల్లో కానీ జరిగిన ఇష్యూలు, అండ్ ఎస్పెషల్లీ కొంతమంది అమ్మాయిలతో జరిగిన ఇష్యూలు అన్నీ చాలా ఉన్నాయి హిస్టరీ. అసలు ఆ బేస్ కూడా చూసి ఎవరు అనాలిసిస్ చేయట్లేదు. ఆ బేసిస్ మీద కూడా క్విక్గా రెస్పాండ్ అరెస్ట్ చేయలేదు, ఏం చేయలేదు. సో ఈ కంప్లీట్ మీరు ఈ సర్కిల్ అంతా చూస్తే పోలీస్ సిస్టమ్ హ్యాస్ ఫెయిల్డ్ మిజరబుల్. ఇదే పని కామన్ మ్యాన్కి జరిగితే అలా ఉంటుందంటే సమస్య లేదు. లారీ డ్రైవర్ అయితే ఎన్కౌంటర్, కామన్ మ్యాన్కి అయితే వెంటనే వేసేస్తారు. వీళ్ళకైతే దగ్గరుండి ట్రైన్ ఎక్కిస్తారు, అస్సాం ట్రైన్, అబ్స్కాండ్ అయ్యి బాబు అని. అట్లా ఉంటుంది. దౌర్భాగ్యం ఏంటంటే ఇది ఇంత జరుగుతున్నా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఫ్రమ్ సెంట్రల్ నార్త్ వాళ్ళు కవర్ చేస్తున్నారు, కానీ ఇక్కడ వాళ్ళు ఎవరు కవర్ చేయట్లేదు. సగం మంది ఇంకా ఐ స్టాండ్ ఫర్ భగీరథ అంటున్నారు, ఇంకేమనాలి. అండ్ సోకాల్డ్ యాక్టివిస్టులు ఏమైపోయారు, సోకాల్డ్ ఫెమినిస్టులు ఏమైపోయారు, ఈ వర్గాలు ఏవేవో ఉంటారు కదా, వాళ్ళందరూ ఏమైపోయారు, ఎవరు రెస్పాండ్ అవ్వట్లే. ఇంక సినిమా హీరోల గురించి అంటారా, అబ్బాయి వాళ్ళకి అస్సలు బాల్స్ లేవు. ఎందుకంటే మళ్ళీ గవర్నమెంట్కి అగెన్స్ట్కి వెళ్ళాలి, బీజేపీకి సెంట్రల్ గవర్నమెంట్కి అగెన్స్ట్కి వెళ్ళాలి, స్టేట్ గవర్నమెంట్కి అగెన్స్ట్కి వెళ్ళాలి, మా సినిమాలు మళ్ళీ టికెట్ రేట్లు పెంచడం అవ్వదు, ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా. ఎవరు మాట్లాడలేదు కూడా ఎక్సెప్ట్ మంచి మనోజ్. వాళ్ళ అక్కే ఉన్నారు, పోయి అక్కో జైల్లో, లక్ష్మికి ఏం మాట్లాడలే. వేరే అయితే మాట్లాడతారు, ఇప్పుడు మాట్లాడరు. వేరే వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు, ఎవరు రెస్పాండ్ అవ్వట్లే. ఎందుకంటే ఓ యూనియన్ మినిస్టర్ కొడుకు కాబట్టి. అదే ఓ మెడికల్ షాప్ కొడుకు అయితే ఇలా ఉంటుందా? ఉండదు. సో ఒకటి మనం అప్రిషియేట్ చేయాల్సింది, అట్లీస్ట్ ఇండిపెండెంట్ యూట్యూబర్స్ కానీ, చిన్న ఛానల్ కానీ, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు భయపడకుండా రైజ్ చేస్తున్నారు చూసారా, వీ హ్యావ్ టు అప్రిషియేట్ దట్. సో అందరూ గట్టిగా రైజ్ చేయండి, సో దట్ అట్లీస్ట్
ఎక్కడికి పోడు అబ్స్కాండెడ్. ఏదో స్టేట్కి వెళ్ళినా, ఏ కంట్రీకి వెళ్ళినా, దుబాయ్కి వెళ్ళినా తేవాలి. మళ్ళీ సిట్టు గిట్ అని నాకు నవ్వు వస్తుంది. మీరు సిట్లు వేయకండి సార్. సిట్ అంటే నిజంగా సిట్లో ఉంది. సిట్ ఈజ్ సిట్టింగ్. ఎన్ని సిట్లు వేసారు బెట్టింగ్ యాప్ మీద వేసి, సిట్ ఏమైంది? బొచ్చుడు సిట్లు ఏం వర్కౌట్ అవ్వవు. ఇది సిట్ కాదు, మీకు తెలుసు ఏం జరిగిందో. ప్రాపర్గా ఏం జరిగిందో జనాలకి కొంచెమైనా భరోసా ఇవ్వండి. దట్ దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్. తప్పు చేసింది పొలిటీషియన్ అయినా, పొలిటీషియన్ కొడుకైనా శిక్ష ఒకటే అని చెప్పి ప్రూవ్ చేసుకోండి ఒక్కసారి దయచేసి. మీకేమనిపిస్తుందో చెప్పండి. ఇక్కడ ఎవరిది గట్టిగా రాంగ్ జరిగింది, ఎక్కడ రాంగ్ జరిగిందో చెప్పండి. నేను ఏం జరిగితే వీఆర్ సాటిస్ఫైడ్ అనేది కూడా కామెంట్ చేయండి. సభకు నమస్కారం.